Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ మన కిచెన్లో ఒక క్విక్ టేస్టీ అండ్ సింపుల్ హోమ్ స్టైల్ పాలక్ పనీర్ రెసిపీ అండి. చాలా ఈజీ, చాలా ఫ్లేవర్ఫుల్. మీరు ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆవాల నూనె తీసుకున్నాను. మీరు ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు. 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి జీలకర్ర మంచిగా చిటపట్లాడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని చాప్ చేసి వేసుకుంటున్నానండి. అది కూడా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చాప్ చేసి వేసుకుంటున్నాను. తగినంత ఉప్పుతోటి దీన్ని కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆ తర్వాత పసుపు, 1 టీ స్పూన్ అంత కారం, ఇవి కూడా ఒకసారి మంచిగా వేగాక 2 మీడియం సైజు టమాటాలని నేను మంచిగా చాప్ చేసేసి వేసుకుంటున్నాను. ఒక హై ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోండి. తర్వాత ఫ్లేమ్లో చేసేసి టమాటాలు మంచిగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మనం వేయించుకుందాము. టమాటాలు మగ్గిన తర్వాత ఒక 200 గ్రామ్స్ పాలకూరని నేను శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్నగా చాప్ చేసేసుకున్నానండి. హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఈ పాలకూరని వేయించుకొని తర్వాత లో ఫ్లేమ్ మీద మూత అసలు పెట్టకుండానే పాలకూర మంచిగా ఉడికిపోయేంత వరకు వేయించుకోండి. ఇదే టైంలో సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. మూత పెడితే మనకి పాలకూర కలర్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. లైక్ అది కలర్ అంత మంచిగా ఉండదు. అందుకని మూత పెట్టకండి. సో ఇంకా ఒక 100 గ్రామ్స్ పనీర్ని నేను మంచిగా గ్రేట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది ఒక మంచి క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది మన కూరకి. ఇంకా ఒక 150 గ్రామ్స్ పనీర్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా వేయించిన తర్వాత లాస్ట్లో మనము దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ అంత ఫ్రెష్ క్రీము, 1 టీ స్పూన్ బటర్. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. మీరు చూసే ఉంటారు దీంట్లో మనం ఎటువంటి గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏం వేయలేదు. అసలు ఏం వేయవసరం లేదండి. లాస్ట్గా మనం జస్ట్ ఒక 1/8 టీ స్పూన్ అంటే 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ జాజికాయ పొడి వేసుకుంటే అల్టిమేట్ టేస్ట్ వస్తుందండి. వేరే లెవెల్కి తీసుకెళ్తుంది ఈ రెసిపీని. పాలకూర ఇంకా పనీర్కి ఈ జాజికాయ పొడి అనేది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. చాలు, ఇంకా మీరు ఎక్కువ ఏమి వేయాల్సిన పని లేదు దీంట్లో. మసాలాలు చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా కంఫర్టింగ్గా, టేస్టీగా ఉంటుంది. లైక్ చపాతీ, నాన్, పుల్కా, రోటీ దేంతో అయినా అల్టిమేట్ కాంబినేషను. మీరు లంచ్ బాక్స్లోకి ఈజీగా మార్నింగ్ ప్రిపేర్ చేసేయచ్చు. ఎక్కువ టైమే పట్టదు దీనికి. సో డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.